హాయ్ మామ, లాస్ట్ టైం చాలా వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను. ఒక 4 పార్ట్లు అయితే అప్లోడ్ చేశాను వేరుశనగలు అనేది. ఆ వేరుశనగలు ఫస్ట్ మనం ముడుచుకున్న వెంట ఏ విధంగా చేయాలంటే ఈ విధంగా చేయాలన్నమాట. ఆ వేరుశనగలకి అనేది గొప్ప అయితే చేస్తున్నాను నేను ఇప్పుడు ప్రజెంట్ అయితే. ప్రస్తుతానికైతే ఇదైతే ఆ వేరుశనగలు కాదులే, ఆ పొలాల్లో నడిది ఇదైతే గర్వలో నడిచాను. అంటే చెప్పాను కదా మీకు, ఫ్యూచర్లో ఎప్పుడైనా చెప్పవచ్చు ఈ వేరే వేరుశనగలు అనేసి అని చెప్పాను కదా. అవనేది వేరే వేరుశనగలు అన్నమాట. అదనేది ఒక 3-4 నెలలకు వచ్చేసిద్ది. అదైతే కేర్ అంటే 5 నెలల పంట అన్నమాట ఈ వేరుశనగలు అనేది. వీటికి మేము పెద్ద వేరుశనగలు అని పిలుచుకుంటాము, వాటికైతే మేము గుత్తి శనగలు అని పిలుచుకుంటాము. మా సైడ్ అయితే రకరకాల పేర్లు అయితే పిలుచుకుంటాం వాటి ఈ వేరుశనగల్లో కూడా. మేమైతే ఇంతకుముందు చేసింది ఆ గుత్తి శనగలు అన్నమాట. అది 4 నెలలు లేదా 3 నెలల్లో పంట వచ్చేసింది. ఇది అనేది ఒక 5 లేదా 4.5 ఖచ్చితంగా తీసుకుంటుంది. నేను ఇప్పుడు ఏదైతే చెప్పానో ఆ నెలల వరకు అయితే ఖచ్చితంగా పంట అనేది వస్తుంది ఈ శనగలు అనేది. ఎందుకంటే ఈ శనగలు అంత టైం తీసుకుంటుంది అంటే ఇవనేది ఓన్లీ మొదలకే దిగదు. ఈ పైన కనబడుతున్నాయి కదా ఈ కొమ్మలు అనేది, ఈ కొమ్మలు అంతా దిగుద్ది అనమాట. ఈ కొమ్మలతో సహా దిగిపోద్ది కాయలు అనేది. ఆ శనగలు అనుకోండి ఓన్లీ ఒక్క చెట్టు మొదలకే దిగుద్ది. కానీ ఇది అలా కాదు, కొమ్మలు మొత్తం చారబెట్టుకుంటుంది. అందుకే దీనికైతే మేము వర్క్ అనేది 3 టైమ్స్ చేసుకుంటాము. ఒకటి ఫస్ట్ ఇలా ఒక దగ్గరగా గొప్ప పెట్టుకుంటాము. దాని తర్వాత రెండోసారి అయితే మొత్తం మట్టి అనేది కొంచెం కింద సమానంగా చేసుకుంటాం భూమి అనేది. దాని తర్వాత ఆ భూమిలో ఇప్పుడు మేము సమానంగా చేసుకొని ఉంటే ఈ చెట్టు అనేది విస్తరించుకుంటుంది అనమాట. చక్కగా ఈ కొమ్మలు అనేది భూమి పైన దిగుతాయి. ఇలా చేసుకొని వదిలేసామనుకోండి ఈ కొమ్మలు అనేది పైకి వెళ్ళిపోయి ఏమవుతుంది అంటే శనగలు అనేది ఎక్కువ దిగదు, చెట్టుకి ఎక్కువ దిగుబడి రాదు. అందుకనేసి మేము అనేది మొత్తం చాపుగా చేసుకుంటే దాని తర్వాత మళ్ళీ 3 టైం ఉంటుంది కదా, అదనేది ఆ కొమ్మల పైన మట్ట అనేది కప్పిస్తాము. ఈ కొమ్మల్లో దిగే వేర్లన్నీ కాయలు అనేది అయిపోతుంది. కానీ మొదల్లో ఉన్న కాయలు అనేది కూడా కుళ్ళిపోదు. ఆ శనగలు అయితే కుళ్ళైపోతాయి. ఇంకా కొద్దిగా లేట్ చేసినా సరే మొలకలు వచ్చేయడం కానీ, కుళ్ళిపోవడం కానీ, పాడైపోవడం కానీ అవుతుంది. ఇదనేది చెట్టు అనేది చచ్చిపోద్ది కానీ కాయలు అనేది 1 ఇయర్ వరకు నేల లోపల ఉన్నా కానీ నాటదు. కాయ లోపల మొలకలు అయితే నాటవు. అందుకని మేము ఈ పిక్కలు ఉడుచుకున్నా కానీ వారం రోజుల తర్వాతే నాటుద్ది వేరుశనగలు అనేది. అదనేది చాలా తొందరగా నాటుకొని పోతుంది. కానీ వేరుశనగలు అలా కాదు, వారం తర్వాతే నాటుద్ది. ఇవాళ చిలకగారు దువ్వుకునే దగ్గర అయితే అరటిపళ్ళు అయితే తీసుకొచ్చాను. ఎలానో కొంచెం ఎండగా ఎక్కువ ఉంది కదా, కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, ఆకలి అయిపోద్ది అనేసి ఇంటికైతే వెళ్ళి అన్నం తిందామన్నా కూడా ఎందుకులే మళ్ళీ రావడం వల్ల చాలా లేట్ అయిపోయింది. అందుకనేసి ఇంకా అరటిపళ్ళు తీసుకెళ్ళేసి అదనుకో స్టామినాకు మనకు సరిపోద్దనేసి అరటిపళ్ళు అయితే తీసుకొచ్చాను. అలానే ఈ చెలగలకి ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. ఈ చెలగలు అనేది పెద్దగా చేయడం లేదనమాట, ఎక్కడ కూడా సరిగ్గా దొరకట్లేదు. మార్కెట్లో రేట్ గట్టిగా పలికే అవకాశాలు ఉంది. ఎందుకంటే ఈ చెలగలు ఎక్కువ దీనికి 3-4 సార్లు పనిచేయడం అనేసి ఇబ్బంది అనేది చాలా మంది వదిలేస్తున్నారు. అందుకనేసి ఎక్కువగా దొరకదన్నమాట. అండ్ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో కలుద్దాం.